హల్లెలూయా. ఆత్మీయులందరికీ హృదయపూర్వకమైన విన్నపం. ప్రతిరోజు ఒక వాక్యము మీ కొరకే పెట్టబడుతుంది. అది ఆత్మీయమైన వాక్కు, హెచ్చరిక, ఆదరణ, ధైర్యము, బలపడడానికి ఏ విధము చేతనైనా ప్రభు మాట మీ కొరకు పెట్టబడుతుంది. కాబట్టి ప్రతిరోజు శ్రద్ధగా ఆలకించండి, మరొక్కరికి దాన్ని షేర్ చేయండి. రైట్. పేతురు గారిని ప్రభు అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకనంటే పేతురు గారి మీద దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రక్కన పెట్టేసి పేతురు గారు మరలా జాలరుగా మారి చేపలు పడ్డానికి వెళుతున్నాడట. చూడండి, దేవుడు చెప్పిన మాటను మనం కాదని లోకములు వెళుతూ అలా ప్రయత్నాలు చేస్తున్నాను, ఇలా ప్రయత్నాలు చేస్తున్నాను, అయినా నేను సఫలత చెందడం లేదు అని బాధపడుతున్నారు చాలామంది. మొదటగా మీరు లోకాన్ని విడిచిపెట్టండి, ప్రభువు యందు విశ్వాసము కలిగి ఉండండి, నమ్మకము కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎలా ఉండమంటున్నారో అలా ఉండండి. అప్పుడు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలత చెందుతుంది. మీ కన్నీరు తొడవబడుతుంది. మీ జీవితంలో ఆనందమని చూస్తారు, మీరే చూస్తారు. నమ్మకముగా ఉండండి.